సుప్రీంకోర్టు సిబిఐ సిట్ బృందంలోని కొంతమంది సభ్యుల చేత ఏర్పాటు చేసిన సిట్ విచారణలో ధర్మారెడ్డి సుబ్బారెడ్డి వ్యవహార శైలిని, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల పనితీరుని, కల్తీ నెయ్యి విషయంలో వ్యవహరించిన తీరుని స్పష్టంగా సిట్ ముందు ఒప్పుకుని అప్రూవర్గా మారిన పరిస్థితి చూసాం. ధర్మారెడ్డి అప్రూవర్గా మారిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు తడుముకుంటూ తన దాకా వస్తే నా పరిస్థితి ఏంటంటూ ఇవాళ సిట్ ఏంటి, మాకు సిబిఐ విచారణ కావాలంటూ భుజాలు తడుముకోవటాన్ని ఎలా చూడాలో ప్రజలు నిర్ణయించాలి. ధర్మారెడ్డి చెప్పినట్టు సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి గురించి తెలుసు, కరుణాకర్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందరికీ వాటాలు ఉన్నాయి. బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ ప్రతినిధులు వాళ్ళు కలిపిన కల్తీ నెయ్యి గురించి, వాళ్ళు టీటీడీకి సప్లై చేసిన తీరు గురించి, దాంట్లో వాటాలు పొందిన సంగతి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ముందు తేటతెల్లం చేశాడు, స్పష్టం చేశాడు, అప్రూవర్గా మారాడు. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి అరెస్ట్ ఈ రోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా? ధర్మారెడ్డి చెప్పినట్టు సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పినతండ్రి వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? వీళ్ళు తీసుకున్న 100 కోట్ల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారు? సుబ్బారెడ్డి తన బ్యాంక్ స్టేట్మెంట్ని సిట్ ముందు పెట్టకపోవడానికి గల కారణాలు తన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఖాతాలు బయటపడతాయన్న భయంతోనేనా? ఆ ట్రాన్స్ఫర్లు ఎవరెవరికి జరిగినాయి? రేపు ఎల్లుండి బయటపడే అవకాశం ఉంది. ఈలోపు సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం కూడా ఉందంటూ రాజకీయ పండితులు, సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నా తాత్కాలికంగా టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పించుకోలేడని, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ కఠినంగా శిక్షింపబడతారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగే అవకాశం ఉంది. వేగవంతంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం కల్తీ నెయ్యి కేసుని త్వరగా విచారించి త్వరగానే పూర్తి చేస్తుందని భక్తులు నమ్ముతున్నారు.